వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే చేపట్టిన రిలే దీక్షల్లో భాగంగా ర్యాలీ అయితే ఈరోజు విజయవంతం అని చెప్పుకోవచ్చు. విజయవాడ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో అయితే విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసు ఆంక్షలను మరి తోసుకుంటూ మరి ముందుకెళ్ళి ర్యాలీని అయితే విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తీస్తున్నాం. అవినాష్ గారు, మీరు పోలీసు ఆంక్షలను కూడా కాదని చెప్పని ర్యాలీని విజయవంతం చేసిన పరిస్థితి ఉంది, ఏం చెప్తారండి? ఈరోజు యువతకి, విద్యార్థుల కోసం, నిజమైన డిఎస్సి అభ్యర్థుల కోసం మేము శాంతియుతంగా ర్యాలీలు కానివ్వండి మా కార్యక్రమాలు చేసుకుంటుంటే కూటమి ప్రభుత్వం భయపడిపోయి నిన్నటి నుంచి కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తాం, కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, మా నాయకులకు ఫోన్లు చేసి వాళ్ళ ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు కనుక పాల్గొంటే మీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పని ఈరోజు పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించే తీరు. ఈరోజు వాళ్ళు ఎంత ఇది చేసినా, ఎంత భయపెట్టాలని చెప్పి చూసినా, ఎంత బెదిరించాలని చూసినా ఈరోజు వేలాదిగా యువకులు, విద్యార్థులు బయటకు వచ్చారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షాన పోరాటం చేస్తున్నారు, మా పక్షాన నిల్చున్నారు, ఆయనకు అండగా మేము ఉండాలి అని చెప్పని ఈరోజు మా రిలే నిరాదేశ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈరోజు ర్యాలీలో కూడా ఎంతమంది ఆపాలని చూసినా భయపడకుండా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మేము తప్పు జరిగింది అంటున్నాం, జరగలేదని చెప్పి నిరూపించండి. ఆ దమ్ము మీకు ఉందా? లేదంటే పక్షంలో లోకేష్ని రాజీనామా చేయమని చెప్పండి. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఇవన్నీ గారు ఇచ్చారు. అవన్నీ గారు ఆ హామీలు అమలుపరచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఉండవు, మా అన్నెసరీ కామెంట్స్ చాలా చేస్తున్నారని చెప్పి మీరు ఇందాక ర్యాలీలో కూడా ప్రస్తావించిన సందర్భం ఉంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను ఎవరి పేర్లు తీలా, కొంతమంది జోకర్లు, కమిడియన్లు వచ్చి ఒక సీరియస్ ఇష్యూ జరుగుతుంటే దాని గురించి మేము అది చేస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఎవరి పేరు తీయలేదు. ఏదేమన్నా కానివ్వండి, ఇది దారులు చేస్తాము, మేము రౌడీలుగా ఉంటాము అని చెప్పని కనుక ఇది చేస్తే మాత్రం తప్పకుండా ఇది ఉంది. మేము ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మంగళాకృష్ణ గారి మీద జరిగిన దాడి కావచ్చు, ర్యాలీలను అడ్డుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా తీసుకోవచ్చు భవిష్యత్ పోరాటాలు? అంటే మీకు దమ్ముంటే వాటి మీద సమాధానం చెప్పండి, అంతేగాని మేము దారులు చేస్తాము లేకపోతే దౌర్జన్యాలు చేస్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అంటే అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి స్థానిక సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశారు, ఒక అన్నెసరీ కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. తన పక్కన కూర్చున్న, తన హైప్ పెంచుకోవడానికి నా పక్కన కూర్చున్నారని చెప్పి ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారం విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దాని మీద ఎలా? అంటే ఆ భాష కానీ, ఆ మాట్లాడే విధానం కానీ ఒక శాసనసభ్యులు ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. మాట్లాడే విధానం అది కాదు. ఓటేసిన ప్రజానికం గారా ఎందుకు ఓటేసామని చెప్పి ఈరోజు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతుంది? తప్పకుండా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ముందుకు వెళ్తూనే ఉంటాం.